జీవగల దేవుడైన యేసుక్రీస్తు నామములో అద్వితీయ ప్రభు, అద్భుత దేవుడైన మన ప్రభు యొక్క దివ్యమైన నామములో అనేక మంది వాక్యం కొరకు సిద్ధపడుతూ ఉండగా వారందరికీ శుభం కలుగును గాక, సమాధానం కలుగును గాక అని జీవాధిపతి అయిన యేసుక్రీస్తు యొక్క కృప వారందరికీ అనుగ్రహించబడును గాకని, వాక్యపు లోతైన మర్మాల్లోనికి దేవుడు నడిపించును గాకని, వాక్యానుసారమైన జీవితంలో ఉండే కృప అనుగ్రహించబడును గాకని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యం కొరకు ఎదురు చూస్తున్న వారికి దేవుడి మాటలు వినిపిస్తాయి. వారి హృదయంలో ఏ ఆలోచన అయితే ఉందో ఆ ఆలోచనను దేవుడు క్లియర్ చేస్తాడు. చాలా చోట్ల సాక్ష్యాలు ఉన్నాయి. మేమేదో ఒక బాధతోటి మందిరానికి వచ్చినప్పుడు దేవుడు మాతో మాట్లాడాడు, దేవుడు ఈరోజు నాతోనే మాట్లాడాడు అనే సాక్ష్యాలు ఉన్నాయి. ఆశ్చర్యం ఏంటంటే దేవుడి మాటలు, మనుషుల మాటలు ఒకడికో ఇద్దరికో సరిపోతాయి. దేవుని మాట ఈరోజు ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట 750 కోట్ల మందికి సరిపోతాయి. దేవుని స్తోత్రం. దేవుని ఒక మాట అందరికీ సరిపోతుంది. మనుషుల మాటలు అందరికీ చాలు. మనుషులు ఒక మనిషిని ఉద్దేశించి మాట్లాడతారు కనుక ఆ మనిషికే సరిపోతుంది. దేవుడు అందరినీ ఉద్దేశించి మాట్లాడతాడు. ఆ మాటలు అందరికీ సరిపోతాయి. అంచేత మనం దేవుని మాటల కొరకు ఎదురు చూస్తున్నప్పుడు హృదయానికి చాలా సంతోషం కలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ కుమార్తె అనే దాంట్లో సత్యం ఏంటంటే, ఆ మందిరానికి ఎందుకు వెళ్తారు? దేవుని మాట కోసం వెళ్తారు. మరి దేవుని మాటలు లేకుండా కాలక్షేపం చేస్తుంటే హృదయానికి ఆనందం కలగదు. దేవుడు మాట్లాడితే సంతోషం కలుగుతుంది. ఈరోజు యెషయా గ్రంథం 46వ అధ్యాయం చాలా జాగ్రత్తగా 2 వాక్యాలు నేను మీకు తెలియజేస్తాను. యెషయా గ్రంథం 46వ అధ్యాయము 2 వాక్యాలు మనం ధ్యానం చేద్దాము. 3, 4 వచనాలు. యాకోబు ఇంటి వారులారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారులారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారులారా, తల్లి ఒడిలో కూర్చుండనేది మొదలుకొని నేను చంకబెట్టుకుని వారులారా, నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడును నేనే, తల వెంట్రుకలు నెరిగే వరకు నిన్ను ఎత్తుకొని వాడును నేనే. నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకుని వాడును నేనే, నిన్ను ఎత్తుకొని రక్షించువాడును నేనే. ఒక విశ్వాసి చాలా బాధలో ఉండి మరణానికి దగ్గరికి వెళుతున్నాడు. అతను ఒక ఆలోచన వచ్చింది, నేను బ్రతకటం వల్ల ఎవరికి ప్రయోజనము? నా భార్యకి ప్రయోజనమా? నా పిల్లలకి ప్రయోజనమా? నాకు ప్రయోజనమా? నా వల్ల ఎవరికి ప్రయోజనం లేదు కనుక నేను బ్రతకటం వ్యర్థం అని అనుకున్నాడు. అతనికి ఉన్నటువంటి సమస్య చాలా పెద్దది. ఆ సమస్య తీరే అవకాశం కూడా అతనికి లేదు. అంచేత నేను చనిపోతాను. అయితే బైబిల్లోనేమో చనిపోతే నరకానికి పోతారని ఉంది, బలవంతపు మరణం. మరి ఎలాగా నా జీవితం ఏమవ్వాలి? నాకు బ్రతకాలని లేదు అని అనుకున్నప్పుడు ఈ వాక్యం చదివాడు. ఈ వాక్యం చూపించాడు దేవుడు. వాక్యం చూపించినప్పుడు దేవుడు అతనితోటి మాట్లాడాడు. నీ సమస్య నాది, నీ బాధ నాది, నీ కష్టం నాది, నీ దుఃఖం నాది. అది నీకు ఎంతవరకు తెలియదా? అది నీకు ఎంతవరకు తెలియదా? ఎప్పుడైతే నిన్ను నాకు సమర్పించుకున్నావో నీ బాధలు నాయి, నీ కష్టాలు నాయి, నీ శ్రమలు నాయి. నాకు తెలుసు నిన్ను బాధల నుంచి ఎప్పుడు విడుదల చేయాలో, నాకు తెలుసు నీకు వచ్చిన కష్టం నుంచి ఎప్పుడు విడుదల చేయాలో. నువ్వు ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని ఇంకెప్పుడు మరణం గురించి ఆలోచించొద్దు అన్నాడు. ఆ రోజు నుంచి ఎప్పుడు మరణం గురించి ఆలోచించలేదు. దేవుని స్తోత్రం. అంచేత వాక్యం ఏం చేస్తుందంటే, మన హృదయంలో భయంకరమైన కష్టాలు, సమస్యలు, చాలా భయంకరమైన పరిస్థితి ఉన్నప్పుడు వాక్యం మాట్లాడుతుంది.
వాక్యం మాట్లాడుతుంది. అంటే దేవుడు మాట్లాడతాడు మనతోటి, మనకున్న పరిస్థితులను బట్టి. అంచేత దేవుని వాక్యం బాధలలో అదే నాకు నెమ్మది కలిగించుచున్నది. అంచేత మీరు ఎలాగ అలవాటు పడిపోవాలంటే, ఈరోజు ఇందాక చెప్పాను మీకు, ఎవరికైనా సువార్త చేయటానికి, ప్రతి విషయంలో ప్రార్థన చేయటానికి, దేవుడితో సహవాసం చేయటానికి మీరు అలవాటు పడిపోవాలి. అలవాటు పడిపోయినప్పుడు దేవుడి కంటే ఎక్కువగా భర్తను కానీ, భార్యను కానీ, పిల్లల్ని కానీ, తిండిని కానీ, జీవితాన్ని కానీ మీరు ఎక్కువగా తీసుకోకూడదు. దేవుడి కంటే ఎక్కువగా ఎవరిని తీసుకుంటారో వాళ్ళ వల్ల మీకు శ్రమ, వాళ్ళ వల్ల మీకు బాధ కలుగుతుంది. మీరు మీ అటాచ్మెంట్ వచ్చి దేవుడితోటి ఉండాలి. దేవుడితో ఉన్నప్పుడు ఏం జరిగినా మీకు భయం తగ్గిపోతుంది. ఒకవేళ దేవుడితో ఉన్నటువంటి ఒక అమ్మాయి భర్త వచ్చి ఈ రోజు నుంచి నీకు నాకు కాపురం లేదంటే కూడా భయపడదు. ఎందుకంటే నాతో దేవుడు కాపురం చేస్తున్నాడు అనుకుంటుంది. దేవుని స్తోత్రం. అలాగే తల్లి, తండ్రి, చెల్లి, పిల్ల ఎవరైనా కానివ్వండి, మనం సహవాసం దేవుడితో చేసినప్పుడు దేవుడు అలాగా మధ్యలో వదిలేస్తానని కానీ, నిన్ను విడిచిపెట్టేస్తానని కానీ, నీకు నాకు సంబంధం లేదని కానీ, నేను నా మీద ఎవరు ఆధారపడమన్నారని కానీ దేవుడు అనడు. దేవుడు అనడు. అది దేవుళ్ళు ఉండే గొప్పతనం. ఎవరు నన్ను చెయ్యి విడిచినప్పటికీ దేవుడు నన్ను చెయ్యి విడవడు. మరి అలాంటి దేవుణ్ణి మీరు ఎందుకు స్నేహం చేయలేకపోతున్నారు? ఈరోజు ఆలోచించుకోండి. మీరు ఎందుకు దేవుడితో సహవాసం చేయలేకపోతున్నారు? ఈరోజు ఆలోచించుకోండి. ఒక్కొక్కసారి నాకు అగ్ని వంటి సమస్యలు వచ్చినా నేను దేవుడితో సహవాసం చేశాను కనుక నాకు ఎప్పుడు బాధ అనిపించలేదు. నా జీవితంలో ఈ 99 నుంచి 23 సంవత్సరాలు 22 సంవత్సరాల్లో ఎన్నో 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 అన్నీ వాటి అంతటా వెళ్ళిపోయినాయి. వచ్చినాయి. అంచేత దేవుడు నన్ను విడిచిపెట్టాడు. అందుకే ఎప్పుడు నేను పాడుకునే పాట, ఎవరు నన్ను చెయ్యి విడిచినా యేసు నన్ను చెయ్యి విడవాడు. అదొక్క ధైర్యంతో ఈ సంఘం నడుస్తుంది, ఈ సువార్త నడుస్తుంది, ఈ కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఉదాహరణకి మంగళవారం రాత్రి నాకు చాలా అనారోగ్యంగా ఉంటుంది. బుధవారం పొద్దున్న అనుకుంటాను ఇవాళ నేను మందిరానికి వెళ్ళగలుగుతున్నా అని, కానీ ఆ రోజే ఎక్కువ ఉత్సాహంగా ఉంటాను. అలాగే గురువారం రాత్రి అలా ఉంటుంది, ఒక్కోసారి శనివారం రాత్రి అలా ఉంటుంది, మళ్ళీ ఆదివారం విపరీతమైన ఉత్సాహంతో మాట్లాడతాము. అంచేత మనకు అర్థమైంది ఏంటంటే అసలు జీవించేది మనం కదా, ఆయన జీవిస్తున్నాడు. దేవుని స్తోత్రం. అంచేత ఇంకా మనకు భయం లేదు. మాట్లాడేది ఆయన, జీవింప చేసేది ఆయన, ఇచ్చేది ఆయన, చేసేది ఆయన, నడిపించేది ఆయన. భయం ఎందుకు? ఎంచేత ఎవరైనా మధ్యలో వదిలి వెళ్ళిపోతారు, అంతే కదా. చెప్పండి, నాకు కోపం వస్తే నేను వెళ్ళిపోతాను, మీరు ఎవరికైనా కోపం వస్తే మీరు వెళ్ళిపోతారు కదా. మన మందిరంలో చాలామంది కోపం వచ్చి వెళ్ళిపోయారు లేదా? వెళ్ళిపోయారు. ఇంకా కొంతమంది అత్తమానం వెళ్ళిపోతామని బెదిరిస్తూ ఉంటారు. అంచేత ఇక్కడ మనం మనుషుల మీద ఆధారపడ్డాం అనుకోండి, ఈ బెదిరింపులకి భయపడిపోయి అయ్య బాబోయ్ ఎలాగా, ఎలాగా. భర్త బెదిరిస్తాడు, భార్య బెదిరిస్తుంది, పిల్లలు బెదిరిస్తారు. మాట చెప్పున, దేవుడికి భయపడకపోతే, గుర్తుపెట్టుకోండి, దేవుడికి భయపడకపోతే అందరూ భయపెడతారు మిమ్మల్ని. దేవుని స్తోత్రం. దేవుడికి భయపెడితే మిమ్మల్ని ఎవరో భయపెట్టలేరు. ఎవరికి భయపడాలి? ఇంకెవరికి భయపడకూడదు. మీరు ఎందుకు భయపడాలి కదా? అస్సలు భయపడక్కర్లేదు. దేనికి భయపడాలి? మరణానికి భయపడాలా? మనకెందుకు భయం? మనుషులకు భయపడాలా? మనకెందుకు భయం? అనారోగ్యానికి భయపడాలా? మనకెందుకు భయం? యేసు ఉండగా, హల్లెలూయా, యేసు ఉండగా మనం దేనికి భయపడక్కర్లేదు. ఇప్పుడుకొచ్చింది ఆ పాప మొక్కలో నవ్వు, ఇప్పుడు దాకా అదో రకంగా కూర్చుంది పాపం. దేవుని స్తోత్రం. అందుకన్నాను, దేవుని మాటలు బ్రహ్మాండంగా పనిచేస్తాయి. మామూలుగా స్టెఫిన్ గారు ఆవిడ నీరసంగా ఉంటే ఎర్రబుడ్డి చేయండి అంటారు. ఎర్రబుడ్డేనా? ఎర్రబుడ్డి అంటే బలం. ఆయనకి ఆర్ఎంపీ డాక్టర్ గారితో చెప్తే, దేవుని
అయ్యా నాకు చాలా నీరసంగా ఉంది, ఒక ఎర్రబుడ్డి పట్టురండి. ఈవిడేమో ఎర్రబుడ్డి పట్టురమ్మంటే ఆయన పెద్ద బుడ్డి తెమ్మంటాడు. ఈ రెండు బుడ్లే. ఈవిడికి నీరసం తగ్గాలండి ఈ బుడ్డి, ఆయనకి తగ్గాలండి ఈ బుడ్డి కదండి. దేవుడి పిల్లలకి ఏ బుడ్డి అక్కర్లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా కదా. ఒకసారి నన్ను అడుగుతారు, ఈ మాటలు మీరు ఎక్కడ నేర్చుకున్నారని. అప్పుడప్పుడు వస్తాయి, నేను నేర్చుకున్నాను, నాకు వచ్చా అసలు అలాంటి మాటలు అప్పుడప్పుడు వస్తాయంటే ఎవరు మాట్లాడతారు? దేవుడు మాట్లాడతాడు. దేవుడు ఎలాంటివి మాట్లాడతాడు? ఖచ్చితంగా యేసు ప్రభు చాలా చోట్ల బైబిల్లో నవ్వించాడు, చాలా నవ్వించాడు ఆయన కూడా. అంచేత ఆయన కూడా అలా మాట్లాడుతుంటాడు. ఒకసారి ఎవరో వచ్చారు, ఏ రోజు నిన్న ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నాడు అంటే, ఆ నక్కతోటి ఇలా చెప్పు అన్నాడు. అందరూ నవ్వేశారు. ఏమన్నాడు? ఆ నక్కతోటి ఇలా చెప్పు అన్నాడు. ఆయన కూడా నవ్విస్తాడమ్మ తల్లి, నవ్వు. పెళ్లి చేసుకున్న కానీ నవ్వులేదు నీ మొహం. పెళ్లి చేసుకోబోయేవాడితో చెప్పు. ఓకే, ఈ రెండు మాటలు అతని మరణం నుంచి తప్పించినాయి. ఒక సాక్ష్యం అన్నమాట. ఈ రెండు మాటలు మరణం నుంచి ఎందుకు తప్పించినాయో మనం చూద్దాం ఈరోజు. యాకోబు ఇంటి వారులారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారులారా. యాకోబు ఇంటి వారు అంటే దేవుని పిల్లలు, మనం అందరం దేవుని పిల్లలము. మళ్ళీ ఇశ్రాయేలు ఇంటి వారులారా, యాకోబు ఇంటి వారులారా. యాకోబు అనేవాడు, ఇశ్రాయేలు అనేవాడు ఒక్కడే. కానీ దేవుడు ఎందుకు ఇలా రెండు రకాలుగా మాట్లాడతాడని నేను చాలాసార్లు ఆలోచించాను. యాకోబు ఇంటి వారు, ఇశ్రాయేలు ఇంటి వారు ఇద్దరు ఒక్కళ్ళే, అవునా కదా? యాకోబు ఇంటి వారు, ఇశ్రాయేలు ఇంటి వారు ఒక్కడే కదా. ఇద్దరి పేరు ఒక్కడే కదా, యాకోబు పేరే. కానీ ఇక్కడ వ్యత్యాసం ఉంది. యాకోబు ఇంటి వారులారా అంటే ఇంకా మారనటువంటి వారులారా, ఇంకా ఇశ్రాయేలు ఇంటి వారులారా అంటే మారినటువంటి వారులారా. దేవుడు ఒకసారి ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలు అన్నాడు. ఎవరితోటి చెప్పాలి? యాకోబుతోటి. ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలు అన్నాడు. అన్న తర్వాత కొన్ని దినాలకి మళ్ళీ యాకోబు అని కేకేశాడు. యాకోబు అని కేకేస్తే యాకోబుకి బాధ కలగాలి కదా. అదేంటి మళ్ళీ నన్ను యాకోబు అని కేకేస్తున్నాడు, ఈయనే కదా ఇశ్రాయేలు అన్నాడు, మళ్ళీ యాకోబు అని కేకేస్తున్నాడు ఏంటి అని యాకోబు అనుకోలేదు. ఎందుకంటే ఎందుకు కేకేశాడో యాకోబుకి అర్థమైంది. ఇశ్రాయేలు అయినప్పటికీ మళ్ళీ లోపల నుంచి యాకోబు ఒక్కోసారి బయటకు వస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్పాలి. దాన్ని ఏమంటారు? ఎంత నిదానంగా ఉన్నప్పటికీ లోపల కొద్దిగా ఏముంది? వంకర ఉంది. అప్పుడప్పుడు మన మాటల్లో ఏ మాటలు బయటకు వస్తాయి చెప్పండి? ఎంత ప్రేమగా మాట్లాడుతున్నా కూడా ఒక్కోసారి ఏమవుతుంది? వంకర మాటలు కూడా వస్తూ ఉంటాయి. ఆవిడ నన్ను కాకేసి చాలా ప్రేమగా మాట్లాడు, కానీ చివరిలో నీకు ఏమైనా దొమ్మా అంది. అదేంటండి అలాగండి? అదేంటండి నాకు చాలా బాధ వచ్చేసిందండి. నేను అన్నాను, ఆవిడ చాలా మంచివాడమ్మా, ప్రేమ ఎక్కువై చివరిలో అలాగని ఉంటుంది, నువ్వు బాధపడకు అంటే. ఎంత ప్రేమగా మాట్లాడినా చివరిలో ఏమొచ్చింది? అది ఇది వంకర. వంకర. ఒక రోజుని ఒక ఆయన తణుకులో ఒక 10,000 అప్పడిగాడంట ఒక అతన్ని. అప్పడిగితే వెళ్ళాడు. వెళ్ళిన వెంటనే నేను కూడా చూశాను ఆ సందర్భం. 10,000 అలా టక్కని జేబులను తీసి ఇచ్చేసాడు అతనికి. ఇచ్చేసేటప్పటికి అతను కంగారు వచ్చేసింది. ఇదేంటండి, మరి నేను కాగితం రాయలేదు, ఏమి రాయలేదు, అసలు అదేంటండి వెంటనే తీసి ఇచ్చేసారంటే. భలేవాడు బాబు, నీ మీద నమ్మకం నాకు, పట్టుకెళ్ళి అన్నదప్పటికి. ఎంత ప్రేమ అండి మీ మీద. ఒకవేళ నువ్వు సడన్గా సత్యమనుకో, బాకీ ఎవరు తీరుతారు అని చేత మీ ఆవిడకి మీ అబ్బాయికి చెప్పన్నాడు. ఇదే ప్రేమ. అప్పుడు బయటకు వచ్చి ఆవిడ చూడండి ఎలాగంటున్నాడు. అదే నేను మంచోడయ్యా బాబు, కొద్దిగా చెప్పండి దేవకుమార్ గారు, మీకుందా? కొద్దిగా ఏముంది? వంకర. ఒకసారి ఎంత ప్రేమగా మాట్లాడినా చివరిలో ఏదో ఒకటి తిట్టి పంపుతుంది వాళ్ళ అమ్మాయిని.
వాళ్ళ అమ్మగారింటి వాళ్ళ అత్తగారింటికి. ఈ అమ్మాయి అప్పుడు దాకా ప్రేమగా మాట్లాడి అన్నీ మర్చిపోయి చివరిలో మా అమ్మ ఇంటికి ఇలా ఉంది అనుకుంటా వెళ్తుంది. అంచేత మీలో కాదండి, ప్రపంచంలో ప్రతి మనిషిలోని చెప్పండి ఆ వంకర మీ ఎదురుగుండా ఉన్న ఆయనలో కూడా ఉంది. దేవుని స్తోత్రం. ఆయన వాక్యం అంత బాగా చెప్తారు, చివరిలో ఆ మాట అనకపోతే మా హృదయం అంత బాగుండు అనిపిస్తుంది మీకు కదా. కానీ ఆ మాట అనకపోతే నేను పూర్తిగా ఇశ్రాయేల్ అయిపోతాను. దేవుని స్తోత్రం చెప్పండి. అంచేత కొద్దిగా వంకర తప్పదండి. యేసు ప్రభు దగ్గర తప్ప అందరి దగ్గర చెప్పాలి. ఆ వంకర ఉందన్నమాట. అందుచేత యాకోబు ఇంటి వారులారా, ఇశ్రాయేల్ ఇంటి వాళ్ళు, శేషించిన వారులారా, ఓ రోజు ఇస్సాకు అర్జెంటుగా ఫోన్ చేసాడు నాకు. నేను ఎక్కడికో వెళ్తున్నాను. ఫోన్ చేస్తే నేను కొంచెంసేపటికి మళ్ళీ చూసి మళ్ళీ ఫోన్ చేశాను. రేపుగాడు ఆయన ఇస్సాక్ గారు, మీ ఆయన గారే. ఏమండి సారా, ప్రార్థన చేయండి సారా, మా గేది చూడదయింది. నీ గేది చూడదయింది. ఏంటో అర్జెంట్ గొడవ అనుకున్నాను నేను. ఓకే, చాలా సంతోషమైన వార్త అబ్బాయి అని ప్రార్థన చేశాను. ఓకే, చేత యాకోబు ఉంటాడు. చెప్పండి, చెప్పాలి. మన అందరిలో ఎవరుంటారు? యాకోబు ఉంటాడు, ఇశ్రాయేలు ఉంటాడు. దేవుడు నాకు బాగా తెలుసున్న విషయం ఏంటంటే, దేవుడు యాకోబును ప్రేమించను. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరిని ప్రేమించాడు? కొద్దిగా వంకరున్నా ఎవరు ప్రేమించారు? దేవుడు ప్రేమించాడు. మన వంకరైన వారమని ఆయనకి తెలుసుండి కూడా చెప్పాలి. దేవుడు మనలను ప్రేమించాడు. ఒకసారి ఇశ్రాయేలు అని, ఒకసారి యాకోబు అన్నాడంటే ఆ మాట ప్రేమతో కేకేస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఓ మసగడా ప్రేమ. దాంట్లో ప్రేమ తప్ప కోపం కాదు దేవుడికి. నేను ఒకసారి ఏడ్చాను, నన్ను మళ్ళీ యాకోబుని కేకెత్తనం ఏంటంటే ప్రేమతో కేకెత్తను, కంగారు పడకు అన్నాడు. అంచేత ఏంటంటే దేవుడు ప్రేమ, దేవుడు ప్రేమ. ఒక రోజున ఒక అమ్మాయికి, ఒక మనవరాల గురించి ఒక అమ్మమ్మ చెప్తుంది. నా మనవరాలు ఇంకా దీదంటే నాకు ప్రాణం అనుకోండి. ఈ ఎర్రలోకి ఏమీ తెలదండి. ఎర్రలో అవును, మనవరాలు 18 ఏళ్ళ అమ్మాయికి ఏమంటుంది? ఈ ఎర్రలోకే చెట్టులా ఉంటుంది. ప్రేమ, ప్రేమతో ఉంది. ఆ మాట తెలిసిపోతుంది. ఏమి తెలదండి బాబు అంటుంది. అంచేత దేవుడు కూడా యాకోబు అని ప్రేమతో కేకేస్తున్నాడు. రెండో మాట చూస్తే, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా. ఈ మాట చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆయన్ని బాధ పెడుతున్నాం మనం, కానీ ఆయన అంటున్నాడు నా చేత భరింపబడ్డారు. లోతుగా ఆలోచించండి. గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా అంటే మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్తాను. చిన్న బిడ్డ పుట్టిన కాడి నుంచి కూడా తనకు కొన్ని ఇష్టాలు ఉంటాయి. ఎదిగే వరకు కూడా ఆ పిల్లలకి కొన్ని ఇష్టాలు ఉంటాయి, కానీ తల్లిదండ్రులు వాళ్ళ ఇష్టాలను ఒప్పుకోరు. ఒప్పుకుంటారా? పిల్లలకి ఏదో ఇష్టం ఉంటుంది. ఆ ఇష్టం వాళ్ళకి ప్రమాదం అయితే మనం ఒప్పుకుంటామా? ఒప్పుకుంటాం. ఏదన్నా ఒక తీపి పదార్థం అదే పనిగా తినేయాలంటే ఆరోగ్యం తేడా అవుతుందని తిన్నాము. బయటికి పరిగెత్తికి వెళ్ళిపోతుంటే గట్టిగా పట్టుకుని తలుపేసేస్తాము. చిన్నప్పటి నుంచి కూడా పిల్లల్ని కొంతమంది పాడు చేసే వాళ్ళు ఉంటారు. కొంతమంది చిన్నప్పటి నుంచి కూడా పిల్లల్ని ఎలా పెంచుతారు? చాలా క్రమశిక్షణ. దేవుని స్తోత్రం. మరి దేవుడు ఎంత క్రమంగా ఉంటాడు? అంచేత దేవుడు ఏమంటున్నాడు? చిన్నప్పటి నుంచి మిమ్మల్ని మీ ఇష్టమైన పనులు చేయనివ్వలేదు. నా చేత భరించారు మీరు, నా వల్ల కొన్ని బాధలు అనుభవించారు మీరు. నేను మిమ్మల్ని బాధ పెట్టాను, మీకు గింజన్నం పెట్టాను. మాంసం కూరలో
ఏదో తిందాం అనుకున్నారు మీరు, మీకు పెట్టలేదు. నేను జావ అన్నం పెట్టాను, అడవుల్లో తిప్పాను, శిక్షణ ఇచ్చాను, శిక్షించాను, కంట్రోల్గా పెంచాను. అంచేత నా వల్ల మీకు చాలా బాధ కలిగింది అన్నాడు దేవుడు. దేవునిస్తూ కానీ ఆ బాధ గొప్ప అద్భుతమైన వరంగా మారింది. దేవుడు పెట్టే బాధ కాదు. దేవుడు పెట్టేది బాధ అంటారా? బాధ కాదు. కానీ దేవుడు అనుకుంటున్నాడు, పాపం వీళ్ళని చాలా కంట్రోల్గా పెంచాను. దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగోలు చిన్నప్పుడే మేమేమి తినమండి. పాపం పిల్లలు, ఎన్ని పదార్థాలు ఉన్నాయి అక్కడ, మేము తినవండి, మేము అలా తినవండి, మేము మామూలు ఆహారం తింటామండి అన్నారు 4 పిల్లలు. ఆ పిల్లల్ని అలా తినొద్దు అని చెప్పింది ఎవరు? చెప్పాలి గట్టిగా, దేవుడు. అంచేత దేవుడు అంటున్నాడు, మీలో చాలామంది నా చేత భరించబడ్డారు, కష్టాలు పడ్డారు, బాధలు పడ్డారు, నిందలు పడ్డారు, అవమానాలు పడ్డారు. యేసుప్రభు కూడా అంటాడు, నా గురించి మీరు చాలా బాధలు పడ్డారు, చాలా నిందలు పడ్డారు, చాలా ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా ఈ ఇశ్రాయేలు, యాకోబు, యోసేపు చనిపోయాడు అనుకుని రోజు ఏడ్చేవాడు. చనిపోయాడు అనుకుని ఇంచుమించు నాకు తెలిసి 18 సంవత్సరాలు ఎంతో ఏడని రోజు లేదు. బెంగెట్టేసుకుని ఆ కొడుకు కోసం రోజు ఏడుస్తూనే ఉన్నాడు. ఒక్కరోజు కూడా దేవుడు నీ కొడుకు బతుకున్నాడని చెప్పలేదు. దేవునితో చూసారా? బతుకున్నాడని చెప్తే మొత్తం అంతా గందరగోళం చేసేస్తాడు. చెప్పలేదు. యోసేపు అక్కడ సింహాసనం మీద కూర్చునే వరకు ఇక్కడ బతుకున్నాడని చెప్పలేదు. ఒక్కోసారి నిన్ను సరైన దారిలో పెడతానికి నీకు చేయబోయే కార్యం దేవుడు నీకు చెప్పడు. దేవుని వస్తుంది. హల్లెలూయా. చెప్పడు, చేస్తాడు, చెప్పడు. అంచేత ఈ లోపల మనకి విపరీతమైన వేదన. ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో, ఏమవుతుందో, అది ఎలాగవుతుందో, ఇది ఎలాగవుతుందో, ఇదేం జరుగుతుందో, అదేం జరుగుతుందో అనేటటువంటి వేదన హృదయంలో కలుగుతూ ఉంటుంది. అయినా దేవుడు మాట్లాడు, చివరిదాకా చెప్పడు. ఒక ఇద్దరు తల్లులు మన సంఘంలో ఒక 10 సంవత్సరాల కిందట ఇద్దరు ఏకధాటిగా ఏడ్చేస్తున్నారు. 2 అమ్మాయిలకి పెళ్ళిళ్ళు అవ్వలేదని ఏకధాటిగా ఏడుస్తున్నారు పైన మందిరంలో. అప్పుడక్కడ మన మేడ మీద నేను చాలాసేపు చూశాను. చివరికి వెళ్ళి ఏమాను ఇద్దరు పిల్లల గురించి తెగ ఏడ్చేస్తున్నారు. 2 సంవత్సరాలు అయ్యేటప్పటికి ఇద్దరు ముఖాల్లోనే ఆనందమే. బ్రహ్మాండమైన పెళ్ళిళ్ళు చేసేసాడు. దేవుని స్తోత్రం. అప్పుడు మళ్ళీ నేను అన్న 2 ఏళ్ళు వెళ్ళాక ఇక్కడే కదా ఏడుతో కూర్చున్నారు, ఇప్పుడు ఎంత సంతోషంగా ఉన్నారంటే, మరి ఆ మాకు ఏమో అర్థం అవ్వలేదండి. చెప్పడు. దేవుని స్తోత్రం. చెప్పడు. నీకు దాచి ఉంచిన మేలు నీకు చెప్పడు. ఎందుకంటే సాధారణంగా మనలో ఉండే, చాలా మందిలో ఉండే లక్షణం ఏంటంటే, దేవుడు పలానా కార్యం చేస్తానని చెప్తే దాన్ని చెడగొట్టే వరకు మనకు నిద్రట్టదు. అంతేనా? చెడగొట్టే వరకు నిద్రడుతుందండి, నిద్రట్టదు. ఏం జరిగిందో తెలుసా? ఒక ముసలాయనకి 3 కూతుళ్ళు. 3వ కూతురు అంటే చాలా ప్రేమ. ఒక రోజున 3వ కూతుర్ని కేకేసి, అమ్మ ఎవరికి చెప్పకే, నా దగ్గర 2 లక్షలు దోసుకున్నాను, నీకు ఇస్తాను, మిగతా వాళ్ళు తెలిస్తే కాల్ చేసేస్తారు అన్నాడా? అన్న తర్వాత ఈవిడ ఇంటికి వచ్చింది. నెమ్మదిగా ఆయనతో అంతే, ఎవరికి చెప్పకండి, మా నాన్న నాకు 2 లక్షలు ఇస్తాను అన్నాడు అంతే. తర్వాత 2 కూతుళ్ళు, ఒక కొడుకు. ఆవిడకి ఆ 2 కూతుళ్ళని, కొడుకు ఇంటికి వచ్చినప్పుడు కూతుళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయింది, కొడుక్కి పెళ్ళి అయింది. కూతుళ్ళతో అంది, ఎవరికి చెప్పకండి, తాత 2 లక్షలు ఇస్తాను అన్నాడు. కొడుకుతో చెప్పింది, కోడలతో చెప్పింది, కూతుడితో చెప్పింది, అల్లుడితో చెప్పింది. మొత్తం అతను సచ్చే లోపల
అందరికీ తెలిసిపోయింది. మొత్తం అందరూ వెళ్ళిపోయి ముసలాడి మీద దెబ్బలాట మొదలెట్టారు. దానికి ఇస్తావా 2 లక్షలు? మేము పనికి మనలోడమా అని పెద్ద గొడవ చేసేసేటప్పటికి నేను ఏదో ఒకటి చేస్తాను, వెళ్ళిపోండి అని మళ్ళీ చిన్న కూతురిని కాకేసి, అమ్మాయి నీకు వచ్చేది 65,000 అని చేత నీకు కర్మ, 2 లక్షలు ముగ్గురికి పని చేస్తున్నాను పో అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏం చేత చెప్పండి. అలాగే దేవుడు ఏదన్నా మనకు ముందు చెప్పాడు అనుకోండి. రెప్పకాతోటి రాలింగ్ రెప్పకాతో రాలింగ్లో ఒక పెద్ద మేడ మీ ఆయనకి నీకు రాస్తున్నానంటే మొత్తం అందరికీ చెప్పేస్తుంది. మాకు పెద్ద మేడ రాస్తాడంట, మేడ రాస్తాడు. ఈ లోపల ఈ థియేటర్ ఏళ్ళలో మొత్తం అందరూ ఎంక్వైరీ చేసేస్తారు. ఎక్కడి నుంచో మేడ, ఎక్కడి నుంచి? పలానా ఓడి మేడ దీనికి రాస్తారన్నమాట. నేను వాళ్ళ ఇంటికాడ నిరాహార దీక్ష మొదలెడతాను. ఆ మేడ ఇంక దీనికి రాదు. ఆ గబ్రియేలు అమ్మమ్మ బతుకు అలాగే అయిపోయింది. అంచేత ఏంటంటే మనకి దేవుడు చేయబోయే కార్యం ఇప్పుడు చెప్పండి. చెప్పటం మంచిదా, చెప్పకపోవటం మంచిదా? అందరూ చెప్పండి. అలాగే చెప్పడు ఆయన. దేవుని స్తోత్రం. ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పడు. చెప్తే అల్లరి చేసేస్తాం. నేను కూడా అంతే అల్లరి చేసేస్తాను. నాకు అస్సలు చెప్పడు. నేను అందరికంటే ఎక్కువ అల్లరి చేసేస్తాను. అంచేత దేవుడు ఏది కూడా చెప్పడు. అంచేత పాపం నా చేత భరింపబడిన వారలారా. ఎంత మంచి మాట. ఎప్పటి నుంచి భరింపబడ్డారంట? గర్భమున పుట్టినది మొదలుకొని. ఎప్పటి నుంచి? ఇర్మియాని ఏం చేశాడు దేవుడు? గర్భంలోనే ప్రత్యేకపరిచాడు. పౌలుని గర్భంలోనే ప్రత్యేకపరిచాడు. కొంతమందిని గర్భంలోనే ఎన్నుకున్నాడు కనుక గర్భంలో నుంచి కూడా ఆడ మీద కంట్రోల్ ప్రారంభించాడు. భరించవలసి వచ్చిందన్నమాట. తర్వాత చూస్తే తల్లి ఒడిలో కూర్చుండున్నది మొదలుకొని నేను చంకబెట్టుకున్న వారులారా. గట్టిగా దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట ఎంత ఆనందం కలుగుతుందంటే హృదయానికి చాలా ఆనందం కలిగించే మాట. తల్లి ఒడిలో మనం కూర్చున్నాం, కానీ మనము తల్లి ఒడిలో లేము, తండ్రి ఒడిలో ఉన్నాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తల్లి ఎత్తుకుంది, కానీ మనల్ని నిజంగా ఎత్తుకున్నది ఎవరు? దేవుడు. తల్లి ఎత్తుకుంటే పడేస్తుంది. దేవుడు ఎత్తుకున్నాడు కనుక పడిపో. తల్లి ఒడిలో కూర్చుండున్నది మొదలుకొని నేనే మిమ్మల్ని ఆడిస్తున్నాను, నేనే మిమ్మల్ని గమనిస్తున్నాను. ఒక రోజున నాకు ఒక చిన్న సంఘటన గుర్తొచ్చింది. అదేంటంటే ఒక ట్రైన్లో నేను మా ఇంట్లో వాళ్ళు వెళుతుంటే వేరే రైలు ఎక్కేసేవారు. ఆ రైలు వేరే చోటుకి వెళ్ళిపోతుంది. అప్పుడు నేను గబగబా దిగేసి ఆ రైల్లో వెళ్ళాలి, ఈ రైల్లో వెళ్ళకూడదని లోపల కొంచెం ప్రమాదం జరిగిపోయింది. కింద రైలు కిందకి వెళ్ళిపోయేవారు. గబుకులు ఇద్దరు పట్టుకుని లాగారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా ప్రేమగా పిల్లవాడిని తల్లిదండ్రులు చూసుకున్నా ఆ పిల్లవాడిని దేవుడు కాపాడకపోతే తల్లిదండ్రుల వల్ల కాపాడబడడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంతకాలం ఇంత వయసు వచ్చే వరకు మనం ఎలాంటి ఇబ్బంది లేకుండా జీవిస్తున్నామంటే మనం చక్కబెట్టుకున్నది ఎవరు? దేవుడే. ఏ తల్లి ఏ తండ్రి పిల్లల్ని కాపాడలేరు, ఏ భార్యని భర్త కాపాడలేడు. అర్థమైందండి. ఈ ఊర్లోనే ఒక ఆయన భార్యని బండి మీద ఎక్కించుకుని వస్తున్నాడు. ఎక్కించుకుని వస్తుంటే ఆ బండి మీద ఇలా కూర్చుంది. ఆవిడ తోలుతుంది. నిద్ర ఎక్కడికో వెళ్ళి వస్తున్నారు పాపం. తెల్లరగట్లా వస్తుంటే ఇతను భార్యకి తగులుతుందని కూడా చూడకుండా ఒక ఎలక్ట్రికల్ స్తంభం ఇలా వంకరగా ఉంది. ఆ స్తంభం పక్కనే చనిపోయాడు. ఆ స్తంభం భార్య తలకి పడిపోయింది. పడిపోయి చూసేటప్పటికి ఎవరికి అంత సిట్లు పోయింది. 5 నిమిషాల్లో చచ్చిపోయింది. 7 మోటార్ సైకిల్ మీద తీసుకెళ్తున్న భార్యను కాపాడుకోలేకపోయాడు. గుర్తుపెట్టుకోండి, మనం ఎవ్వరిని కాపాడలేము. మన వల్ల ఏమీ కాదు.
ఆయనే కాపాడుతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరు కాపాడుతున్నారు? యేసయ్య. తల్లి ఒడిలో పవళించే బిడ్డవలేని తండ్రి నీ ఒడిలోనే ఒదిగి తినయ్యా. వేదన లేదు, శోధన లేదు, వేదన లేదు, శోధన లేదు, నీ హస్తం విడువనయ్యా. భయమన్నదే లేదు, ప్రేమతో నడిపితివి, ప్రేమతో నడిపితివి. తల్లి ఒడిలో పవళించే బిడ్డవలేని తండ్రి ఒడిలోనే ఒదిగి తినయ్యా. చూసారా, తల్లి ఒడిలో కాదు మనం ఉన్నది, తండ్రి ఒడిలో. దేవునిస్తూ చూసారా, నా మనసు అనిపిస్తుంది ఆ అమ్మాయి రక్షణ పొందితే బాగుంటుందని. ఎందుకో నా హృదయంలోకి ఆ పిల్ల రక్షణ పొందితే చాలా బాగుంటుంది. ఏం పర్లేదు, దేవుడు చేస్తాడు. బాగా ప్రార్థన చేసుకుంటే దేవుడు మార్గం తెరుస్తాడు. నీకు యేసుప్రభు అంటే ఇష్టం అనుకో, ప్రార్థన చేసుకో, నీకు రక్షణ కార్యం జరుగుతుంది. రక్షణకి పెళ్ళికి సంబంధం లేదు. పెళ్ళికి ఏమో ఆటంకం రాదు, రక్షణ. అర్థమైందా? రక్షణ పొందితే పెళ్ళి అవదేమో అనుకో. నువ్వు మనసులో అనుకో, నా రక్షణ పొందాలని ఉందని. దేవుడు ఎలా చేస్తాడో చూడు. దేవుని స్తోత్రం. మనసులో అనుకో. ఒకవేళ మామూలు వివాహమే జరుగుతుంది, నీకు జరుగుతుంది. కానీ కొంతకాలానికి నీ భర్త నువ్వు ప్రభువులోకి వచ్చేస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అమ్మ ద్వారా నాన్న ద్వారా జరగని కార్యం ఎవరి ద్వారా జరుగుతుంది? భర్త ద్వారా జరుగుతుంది. అలాంటి కార్యాలు చేస్తాడు దేవుడు, అద్భుతంగా చేస్తాడు. అంచేత నా మాట ఆలకించుడి. చెప్పండి, ఇదే వచ్చిన సమస్య. దేవుడు మాట వింటే మన జీవితాలు చాలా మధురంగా ఉంటాయి. నిజంగా మీరు విని చూడండి, మీరే సాక్ష్యం చెప్తారు. ఒక్క మాటలో కూడా దేవుడికి వ్యతిరేకంగా జీవించకండి. ఎంత బాగుంటుందో మీ జీవితం. ఒక్క మాటలో కూడా దేవుడికి ఎదురు చెప్పకండి. చిన్నప్పటి నుంచి మనలను పెంచిన దేవుడి మాట వినడం మంచిదా? మంచిది కదా. దేవుడి మాటకు, ఒక్క మాటకు మీరు ఎదురు చెప్పకండి. అలా కాదు ప్రభు అని అనకండి. దేవుడు చెప్పినట్టు జీవించండి. దేవుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు. అమ్మా, నా మాట ఇంతకన్నా ఏం చెప్తాడండి? ఆయన మాట అంటే వినండి. మీరు ఆయన మాటకు వ్యతిరేకంగా జీవించకండి. ఆశీర్వాదం చూడండి ఎంత బాగుంటుందో. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది, నేను బాగా ప్రాధాన్యత ఇచ్చేది ఆరోగ్యానికి. ఒక మనిషి ఆరోగ్యం లేకుండా ఏమి చేయలేడండి. ఆరోగ్యం చాలా ముఖ్యం. మొట్టమొదట దేవుడికి నేను ప్రార్థన చేసేది ఆయన సన్నిధి, 2 ఆరోగ్యం. ఆరోగ్యం అనేది లేకపోతే అన్ని ఇబ్బందులే కదా, మనకి చాలా ఇబ్బంది కదా. మనం తిన్న ఆహారం అరగలేదంటే ఇంకా అది ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఆలోచించండి. అంచేత ఆరోగ్యం ఇస్తాడు దేవుడు. ఆయన మాట వింటే ఏం చేస్తాడు? స్వస్థత పరిచెదను. నా మాట వినేవారిని స్వస్థపరిచెదను. అనారోగ్యాలు వచ్చినా కూడా పోతాయి. పొద్దునొత్తి మధ్యాహ్నానికి పోద్ది, మధ్యాహ్నం వస్తే సాయంత్రానికి పోతుంది. ఓకే, నా మాట ఆలకించుడి. నా మాట ఆలకించి జరగబోయేది ఏంటి? మీరు నా మాట విన్నారనుకోండి, జరగబోయేది. అందుకే ఈ మాటలు విన్నాకే చచ్చిపోవాలనుకున్న అతను ఏం చేశాడు? చివరి దాకా బ్రతికాడు, ఇబ్బంది లేకుండా. నా మాట వింటే నేను మీకు ఏం చేయబోతున్నాను? నెంబర్ 1 చూడండి. ఆయన మాట వింటే ఆయన చేయబోయే కార్యములు నెంబర్ 1, ముదిమి వచ్చు వరకు ఎత్తుకొనువాడను
తల వెంట్రుకలు నెరియు వరకు ఎత్తుకొందును. దేవుని స్తోత్రం. ఇప్పుడు చిన్నపిల్లోడిని చంకలో పెట్టుకున్నాడు, పర్లేదు. పెద్దోళ్ళు అయ్యాక ఎలా పెట్టుకుంటాడు? మనం పిల్లల్ని ఎత్తుకుంటాం కానీ పెద్దోళ్ళని ఎత్తుకోం కదా. ఎత్తుకుంటాం అంటే అర్థం ఏంటంటే కాపాడటం. ఎత్తుకుంటాం అంటే అర్థం ఏంటి? ఎత్తుకుంటంలో ఎన్ని ఉంటాయి చెప్పండి? ఎత్తుకుంటంలో ప్రేమ ఉంటుంది, ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది, రక్షణ ఉంటుంది. ఎత్తుకుని తమ్మనికి ఎంత పడేస్తారా? పడేయరు కదా. ఎన్ని ఉంటాయి దాంట్లో? హత్తుకుంటాం, ప్రేమించటం, సంతోషించటం. ఇన్ని దేవుడు ఏమంటున్నాడంటే, మీరు నా మాట వింటే మీరు చనిపోయే రోజు వరకు మిమ్మల్ని ఎత్తుకుంటాను. దేవుని స్తోత్రం. చూసారా? చూడండి మరి ఎంత అద్భుతమైన మాట, ఎంత అద్భుతమైన మాట. జాలరి 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 జాలరివా యేసు, జారిపోయి వారి కోసం వచ్చావా అయ్యా. జాలరి 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 జాలరివా యేసు, జారిపోయిన వారి కోసం వచ్చావా. ఆ పాటలో ఏమంటాడు? ఎత్తుకుంటానంటాడు. పాడండి. ఎత్తుకుంటానన్నమాట గుర్తులేదు ఎవరికన్నా? పాట గుర్తులేదు. ఎత్తుకుంటాను అంటాడు. అంటాడా? అనడా? ఆహా, ముఖాలు ఎలా పెట్టారండి ఆవుదం తాగిన వాళ్ళలాగా. ఎత్తుకుంటానన్న మాట ఉంటుంది కదా. దీంట్లో లేదేంటి భాషలో? భుజము పైన మోసేదని అంటాడు కదా. ఓకే ఓకే ఓకే, రైట్, మంచిదండి. దీంట్లో కాదు, ఎక్కడో ఉంటుంది ఎత్తుకుంటాను. తల్లి ఒడిలోనా? అయ్యా నిన్ను ఒక్కసారి, దాంట్లో ఎక్కడ ఉంటుంది? పాడు. అంచేత ముదిమి వచ్చు వరకు ఎత్తుకొనివాడు. చంటి పిల్లోడప్పుడు ఎత్తుకొని అమ్మ ఇంకెత్తుకోలేదు, నాన్న కూడా ఎత్తుకోలేడు ఎంత ముద్దు వచ్చినా కదా. మరి దేవుడు ఏం చేస్తాడట? ముదిమి వచ్చే వరకు, ముసలోడు అయిపోయేదాకా ఆయన రెక్కల మీద నడిపిస్తాడు. దేవుని స్తోత్రం. చూసారండి? ఏం చేస్తే, మళ్ళీ చెప్పాలి, వెనక్కి వెళ్ళాలి. ఏం చేస్తే? ఆయన మాటలు చాలా కష్టంగా ఉంటాయేంటి మనకి? కష్టమైనయా అమ్మా? ఆయన మాట చాలా కష్టమా? ఆ మాటకు వస్తే మన అమ్మ నాన్న మాటలు వింటమే కష్టం, దేవుడి మాటలు చాలా హాయిగా ఉంటాయి కదా. ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకునేవాడును, వెంట్రుకలు నెరయు వరకు నిన్నెత్తుకునేవాడును నేనే. ఎందుచేత, అది కూడా ఇక్కడ అర్థం చెప్తున్నాడు. అసలు నేను ఎందుకు ఎత్తుకుంటానని చెప్తున్నాను? నాకు నీకు ఏంటి సంబంధం? నేను ఎందుకు ఎత్తుకోవాలి అనే మాట కూడా అర్థం చెప్తున్నాడు. నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకొని ఎత్తుకొని రక్షింతును. నిన్ను నేనే, చెప్పండి, గర్భములో రూపించిన వాడు ఆయనే, పిండముగా తయారు చేసిన వాడు ఆయనే, కళ్ళు ముక్కు చెవులన్నీ తీర్చిదిద్దినవాడు ఆయనే, నిన్ను చేసిన వాడు ఆయనే. అంచేత అమ్మకే నాన్నకే ఇచ్చే గౌరవం ఇవ్వండి, భార్యకి భర్తకి ఇచ్చే గౌరవం ఇవ్వండి, పిల్లలను ప్రేమించండి. కానీ నిన్ను చేసిన వాడి మాట వినండి. దేవుని స్తోత్రం. నిన్ను చేసిన వాడి మాటకు వ్యతిరేకముగా పెళ్ళ మాట ఉన్న, పాస్టర్ మాట ఉన్న, పిల్లల మాట ఉన్న, ఎవరి మాట ఉన్నా కూడా మీరు వినొద్దు.
ఇది నేను ఇచ్చే ఆజ్ఞ మీకు. ఎవరి మాట అయినా సరే దేవుని మాటకి వ్యతిరేకమైన మాట అయితే మీరు వినొద్దంతే, వినకండి. అదే మీ పతనానికి ఆరంభం అవుతుంది, పడిపోతారు. అందుకే బైబిల్ స్పష్టంగా చెప్తుంది, ఈ లోకములో ఉన్న వాటిని ప్రేమించకండి. దేవుని స్తోత్రం. ఒక డబ్బుని, ఒక మనిషిని, ఒక శరీరాన్ని, ఒక లోకాన్ని ప్రేమించినప్పుడు నువ్వు దేవుడి మాట ఏం చేస్తావు? పక్కన పెడతావు. అబద్ధం ఆడేటప్పుడు ఎవరి మాట పక్కన పెడతావు? అంతే కదా. పాపం చేసేటప్పుడు ఎవరి మాట? కొంచెంసేపు ఉండు దేవుడా, కొంచెంసేపు మాట్లాడకు దేవుడా. మా అమ్మాయికి నాకు ఏదో కాస్త ఇబ్బంది ఉంది కానీ చెప్పు నువ్వు మాట్లాడుకు. మా అల్లుడికి మాకు ఏదో కొంత సంభాషణ ఉంది కానీ చెప్పు నువ్వు మాట్లాడుకు. మా ఆవిడ నాతో ఏదో చెప్తుంది నువ్వు కానీ చెప్పు మాట్లాడుకో. అలా అంటావు దేవుడిని? అంటున్నావు. చాలా విషయాల్లో నీకు అర్థం వచ్చిన విషయాలన్నీ దేవుడిని పక్కన పెట్టేస్తున్నావు. వేర్ దెర్ ఇస్ ఎ ఫెయిల్యూర్. నీ జీవితంలో ఓటమికి కారణం అదే. ఎందుకంటే నీకు దేవుడి మీద కంటే వాళ్ళ మీద ప్రేమ. దేవుడు ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమించొద్దని చెప్పాడా? కానీ ప్రేమించి దేవుడికి వ్యతిరేకమైన కార్యము చెయ్యవు. చేసేస్తాం. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది అనుకుంటాం. ప్రేమించినప్పుడు ఆ అబ్బాయి ఏదో చెప్తాడు ఈ అమ్మాయితోటి, ఈ అమ్మాయి ఏదో చెప్తుంది అబ్బాయితోటి. కానీ దేవుని ఆజ్ఞ ప్రకారం అది తప్పు. ఎవరి ప్రకారం తప్పు? అప్పుడు ఆడు అంటాడు, నీకు నా మీద నిజంగా ప్రేమ ఉంటే ఇలా చెయ్యి, లేదంటే లేదంటాడు. అప్పుడు ఈ అమ్మాయి ఏం చేస్తుంది? దేవుడికి కథ ఆదివారం వెళ్ళి రెండు మాటలు చెప్పుకుందామని చెప్పి చెప్పినట్టు చేసేస్తుంది. అప్పుడు ఏమైంది? దేవుడి మాట ఏం చేసింది? తప్పేసింది. దేవుడి మాట తప్పేసిన తర్వాత మళ్ళీ దేవుడి దగ్గరికి వచ్చి ఏడుస్తుంది, మళ్ళీ వెళ్తుంది, మళ్ళీ అబ్బాయి చెప్పినట్టు చేస్తుంది, మళ్ళీ దేవుడి దగ్గరికి వచ్చి ఏడుస్తుంది. అయితే దేవుడి దగ్గర ఉండే గొప్ప లక్షణం ఏంటంటే కొన్ని వందల వేల లక్షల సార్లు నేను క్షమిస్తాడు. కానీ ఈ లోపల పొరపాటు ఏదన్నా ప్రమాదం జరిగితే కిందకెళ్ళిపోతాం. దేవుని స్తోత్రం. చూడండి, ఒక మాట చెప్పనా మీకు, పాపం చేసి దేవుడిని క్షమించమని అడుగుతున్నప్పుడు, దేవుడు క్షమిస్తున్నప్పుడు, మనం పాపాన్ని కంటిన్యూ చేస్తున్నప్పుడు మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మనము బాగా గుర్తుపెట్టుకుని ఈ మాట వెళ్ళిపోండి. దేవుడికి వ్యతిరేకమైన పని చేస్తూ జీవిస్తున్నప్పుడు మనము పాపములో ఉన్నాము. అవునా కదా? ఆ పాపము మళ్ళీ దేవుడి దగ్గర అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? క్షమిస్తున్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి ఈ మాట. ఈ పాపములో ఉన్నప్పుడు, మనం పాపములో ఉన్నప్పుడు దేవుళ్ళో ఉన్నామా మరణంలో ఉన్నామా? చెప్పాలి, అందరు గట్టిగా చెప్పాలి. పాపములో ఉన్నప్పుడు మనం దేంట్లో ఉన్నాం? మరణంలో ఉన్నాం. మళ్ళీ దేవుడి దగ్గరికి వచ్చాక జీవంలోకి వచ్చాం. చెప్పండి, జీవంలోకి వచ్చాం. మళ్ళీ ఏం చేస్తున్నాం? మళ్ళీ జీవంలోకి వచ్చి మరణంలో నుంచి అంటే దాని పేరేంటో తెలుసా? నువ్వు రోజు చస్తూ బ్రతుకుతున్నావు. ఒక రోజున నీ మీద మరణం జయం సాధించేసింది అనుకోండి, ఎక్కడికి వెళ్ళిపోతాం? గట్టిగా అసలు నాకు తెలియగడుగుతాను, జీవంలోకి వచ్చిన మళ్ళీ మనం మరణంలోకి వెళ్ళొచ్చా? చెప్పాలి, వెళ్ళకూడదు. అదే రాశాడు పౌలు రోమారులో, పాపము విషయమై చనిపోయిన మనము తిరిగి దానిలో ఎలాగూ జీవింతుము. దేవుని స్తోత్రం. అంచేత ఈ మరణం అనేది ఎందుకు సంభవిస్తుందంటే పాపం వలన. పాపం ఎలా అవుతుందంటే ప్రేమ వలన. ఏ ప్రేమ వలన చెప్పు? దేవుడి కంటే ఎక్కువ ప్రేమ వలన దేంట్లో పడతారు? అది
ఇప్పుడు దేవుడి కంటే ఎవరినైనా ఎక్కువ ప్రేమిస్తే దేంట్లో పడతారు? పాపం వల్ల ఏమవుతుంది? అందుకే దేవుడు ఏమన్నాడు, నాకంటే ఎక్కువగా ఎవరిని మీరు. అప్పుడు మీరు ఒకవేళ దేవుళ్ళు జీవంలో ఉన్నారనుకోండి, ఎవరైనా వచ్చి మిమ్మల్ని పాపం చేయమన్నారు అనుకోండి, మీరు ఏం చెప్తారు? పాపం విషయమై మేము చెప్పాలి చనిపోయాం, ఇంకా మేము ఆ పాపము చెయ్యం. మేము ఎవరం? ఇప్పుడు జీవము గల దేవుని పిల్లవం. ఈరోజు మీరు ప్రార్థన చేసేటప్పుడు పాప సంబంధమైన కార్యాలు ఇంకా ఏమన్నా మనలో మిగులున్నాయా? ఒకసారి ఆలోచించుకోండి. పాపం అంటే మీకు అర్థం కాలేదు. నేను చాలాసార్లు చెప్పాను మీకు, దేవుడి కంటే ఎక్కువ ప్రేమించడం కూడా చెప్పండి పాపమే. పాపం అంటే వ్యభిచారం, జోదం అయ్యే కాదు. దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించడం కూడా పాపమే. పాపమే. అంచేత మీరు దేవుడి మాట వినాలి, మేము దేవుడి మాట ప్రకారం జీవించాలి అనుకుంటే, మీలో ఎంతమంది అయితే నేను నా ప్రభువు ద్వారా సమాధి చేయబడాలి, నన్ను నా ప్రభువే సమాధి చేయాలి, నా ప్రభువే లేవనెత్తాలని మీలో ఎవరైనా అనుకుంటే అంటే ఎప్పటి వరకు నాకు తోడై ఉండాలి దేవుడు? నా సమాధి కూడా దేవుడే చెయ్యాలి. అంటే చివరి దాకా దేవుడే నాతోటి ఉండాలి. అంటే దేవుడే నన్ను ఎత్తుకెళ్ళి సమాధి చేయాలి. ఏమంటున్నాడు ఆయన? ముదిమి వచ్చే వరకు. అంటే ఆ పెట్టి దాకా కూడా నిన్ను ఎవరు తీసుకెళ్ళాలి? ఎత్తుకుని దేవుడే తీసుకెళ్ళాలని అనుకుంటే, మీరు అనుకుంటే ఆయన చెప్తున్నాడు, నా మాట వినండి. దేవుని స్తోత్రం. మీకు అందరికీ తెలిసిపోతుంది, దేవుడికి వ్యతిరేకమైన పని ఏదో మీకే అర్థమైపోతుంది. అవి చేయకండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన, అత్యున్నతమైన నామాన్ని బట్టి వందనాలు నాయన. నువ్వు మమ్మల్ని కాపాడుతున్న విధానం బట్టి స్తోత్రాలు. నీవు మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు. శిలువలో మా కొరకు సమస్తాన్ని ధారపోసినటువంటి దివ్య దేవుడువైన నీ మహిమను బట్టి స్తుతులు. జీవం గల దేవుడువైన తండ్రి, నువ్వు చెప్తున్నావు, నిన్ను నేనే రూపించి తిని ముదిమి వరకు ఎత్తుకునివాడును నేనే, నాకంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించినా మీరు మోసపోతారు అని మీరు చెప్తున్నారు. అలాంటి యథార్థ హృదయాన్ని కలిగి చివరి దినము వరకు నీతో కలిసి ఉండే కృప అనుగ్రహించి, నీకంటే ఎక్కువగా ఎవ్వరినీ ప్రేమించకుండా నీతోనే కలిసి ఉండే కృప అనుగ్రహించమని మీ పిల్లలందరూ ప్రార్థిస్తూ ఉండగా వారి కార్యములను జరిగించమని, మేము చేసిన ప్రార్థనలన్నీ ఫలింపచేయమని, రాత్రికి జరిగే సువార్తను దీవించమని, అన్ని కార్యక్రమాలు మీ ఆత్మలో జరిగించమని క్రీస్తు యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మంచి తండ్రి. మరి సాయంత్రం త్వరగా వచ్చేయండి. 7:30కే వాక్య సందేశం ప్రారంభమైపోతుంది.